ఇటు పెడతాం అని ఇది అది పెట్టినా సార్ ఇటు పెట్టి తెచ్చు కదా సైడ్ టౌన్ పల్ల ప్రాంతానికి చెందిన శివరాజ్ అనే అతను తనకు ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేసినాడని చెప్పేసి అని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే గజ్జెల్లి శ్రీ నరేష్ అని చెప్పేసి అని అలియాస్ రిషాంత్, ఇతను సెక్యూరిటీ గార్డు బారంకుంట సుభాష్ రోడ్డు ఉంటాడు. ఇతను ఏంటంటే ఈ శివరాజు వాళ్ళ ఫాదర్ ఒక 1 month క్రితం చనిపోయాడు. దానికి సంబంధించి మీ ఇంట్లో ఇతను సంప్రదిస్తే మీ ఇంట్లో అరిష్టం ఉంది, దాన్ని తొలగిస్తాను అని చెప్పేసి ఒక మూలకు ఒక గుంత తీసి దాంట్లో తనతో పాటు తెచ్చుకున్న ఈ శివుని విగ్రహాన్ని లేకుండా దాంట్లో పెట్టిన తర్వాత దాంట్లో పెట్టిన తర్వాత మీ ఇంట్లో ఈ శివుని విగ్రహం దొరికింది, మీ ఇంట్లో ఈ అరిష్టం ఉంది, దీన్ని నేను తీసి బాగు చేయిస్తా అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు దీనితో సంబంధం లేకుండా ఇది చూపించి వాళ్ళకు ఈ మెటల్ తోటి ఖరాబ్ బజార్ తీసుకెళ్ళేసి ఈ మెటల్ని కరగబోసి ఈ విగ్రహం కరగబోసి ఇది వెళ్ళి చూడని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినారన్నమాట. ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40,000-50,000 రూపీస్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు మోసపోయినాం మేము అని చెప్పేసి గమనించి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను చాలా చెడు వ్యసనాలకు బానిసైపోయి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నాడు. నారాయణపేట ప్రజలకు కానీ పట్టణ ప్రజలకంతా తెలియదు ఏంటంటే ఇలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాం మన పోలీసు వాళ్ళ తరఫున. ఇది అంటే ఇలాంటి మోసగాలు కూడా ఉంటారనమాట. కాబట్టి వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను మా జిల్లా తరఫున. దీనికి ఈ కేసుని ఛేదించిన మా నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు వాళ్ళ టీంకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ అతన్ని ఈ గజ్జెల నరేష్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది.